మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 122వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం తురీయం అద్వైతం. దీంట్లో 48 కారికలు గలవు. అందులో 15 కారికలను విస్తృతంగా వివరించుకున్నాం. ఆ 15వ కారికలో కొంత భాష్యము బ్యాలెన్స్ భాగం ఉన్నది. ఆ భాగాన్ని ఈరోజు చూసుకుని 15వ కారికను 16వ కారికకున్న అవతారికను కూడా ముగించుకుంటాం. మంగళవారం నుంచి 16వ కారికను చూస్తాం. మృల్లోహ విస్ఫులింగాజై సృష్టి యా చోదితాన్యథా ఉపాయః సోవతారాయ నాస్తి వేదః కథంచన. మృల్లోహ విస్ఫులింగాద్యైః సృష్టిః యా చోదితా అన్యథా ఉపాయః సహ అవతారాయ నాస్తి వేదః కథంచన. నాస్తి భేదః కథంచన. నాస్తి భేదః కథంచన. అది నిధిధ్యాసన మాటది. నాస్తి భేదః కథంచన, నేహ నానాస్తి కించన అన్నదే నాస్తి భేదః కథంచన. మృల్లోహ విస్ఫులింగాది దృష్టాంతోపన్యాసై సృష్టి యా చ ఉదితా ప్రకాశిత అన్యథా అన్యథా చ సర్వాః. మృత్ లోహము బంగారము, విస్ఫులింగములు అగ్నికణములు మొదలైనటువంటి దృష్టాంతములతో ఏదైతే ఉపన్యసించబడినదో అటువంటి సృష్టి, ఆ సృష్టి చ ఉదిత చ ప్రకాశిత, ఏదైతే ఉదితమైనదో ప్రకాశితమైనదో ప్రకటమైనదో అది సర్వాః అంతా కూడా అన్యథా అన్యథా చ వేర్వేరుగానే ఈ సృష్టి వాక్యాలు ఉన్నాయి. సృష్టి ప్రకార ఎందుకండి వేరువేరుగా సృష్టిని బోధించడం? జీవ పరమాత్మైక బుద్ధిం, జీవాత్మ పరమాత్మలో ఏకబుద్ధిని కలగడానికి అవతారాయ టు డ్రిల్ దట్ ఐడియా ఇన్ టు ద బ్రెయిన్, టు టేక్ హోమ్ దట్ పాయింట్. ఉపాయ సాధనము అస్మాకం, మనకు అతి సాధనము. ఈ సృష్టిని చూసి ఏం తెలుసుకోవాలి? సృష్టిలో ఉన్నటువంటి నానాత్వం మనకు అంతటికీ అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మము ఏకము అద్వయం తెలుసుకోవడానికే ఉందిరా బుజ్జి. దృష్టాంతం ఈ ప్రాణము. సూత్రాత్మ గారు హిరణ్యగర్భ బ్రహ్మ, ఇంద్రియాలంటే దేవతలు. ప్రాణము యొక్క విశిష్టతను బోధించాలని అనేక ఉపనిషత్తులలో వివిధాలుగా ప్రాణ ఇంద్రియ సంవాదంగా ప్రాణ విశిష్టత బోధించబడినదో అలాగే సృష్టిలో ఉన్నటువంటి నానాత్వాన్ని బోధించి సృష్టి ప్రక్రియనంతా చెప్పి సృష్టిలో ఉన్నటువంటి సకల వస్తువులకు సర్వభూత జాతానికి కూడా ఆధారమైనటువంటి బ్రహ్మ ఆత్మయే అని బోధించడానికి అటువంటి జ్ఞానాన్ని స్థిరపరచడం కోసమే అవతారాయ టు టేక్ హోమ్ ద పాయింట్, టు డ్రిల్ ద ఐడియా ఇన్ టు ద బ్రెయిన్. ఫర్ముగా బుద్ధి యందు నిశ్చితంగా ప్రతిష్ఠించడానికి సృష్టి యా సృష్టి ఏ సృష్టి అయితే చౌదిత అంటే ప్రకాశిత, ఏ సృష్టి శృతులన్నీ ఉన్నాయో కూడా అవన్నీ కూడా వివిధంగా ఉన్నాయి. ఇవన్నీ విగానము, ఇన్కన్సిస్టెంట్, ఇన్కాంగ్రియంట్. విగానం తత్పార్థం అభావః, తత్పార్థం తాత్పర్యం, తాదర్థం ఇదం పర్యం. పదాలు మళ్ళీ చూసుకోండి. తాత్పర్థం తాత్పర్యం ఇదం పర్యం, తాత్పర్యం ఇదం పర్యం నా లేదు. తాదర్థం తాత్పర్థం తాత్పర్యం ఇదం పర్యం. యథా ఏ విధముగా అయితే ప్రాణ సంవాదే ప్రాణములు ఇంద్రియములు సంవాదము చేసుకొని ఒక విధమైనటువంటి గలాటా చేసుకున్నాయో అప్పుడు వాగాద్యసుర పాప్మావేధాత్ ఆఖ్యాయిక కల్పిత వాక్కు మొదలైనటువంటి ఇంద్రియములను
అసురులైనటువంటి రాక్షసులనే పాపము వేధించిందని కల్పించి చెప్పబడినదో అది ఎందుకు? ప్రాణవైశిష్ట్య బోధ అవతారాయ, ప్రాణం యొక్క విశిష్టతను బోధించడము అనేటటువంటి పర్పస్ కోసమే చెప్పబడింది. ప్రాణం యొక్క విశిష్టతను కొనియాడుటకు మన బుద్ధి యందు నిలుపుట కొరకు కల్పించబడినవే గాని ఆ ఇంద్రియములు ప్రాణముల మధ్య జరిగిన వాక్యుద్ధము సంవాదము ముఖ్యమని తెలుపుటకు కాదు. ఓకే, పూర్వపక్షం అన్నారు. సరేనండి, ఆ ఇంద్రియాలు ప్రాణము కలిసి సంవాదము చేసుకోలేదు అనేది నిర్ధారణ అవ్వలేదుగా. అది అసిద్ధం ఇది చేత్, ప్రాణేంద్రియ ఘర్షణ జరగలేదు అని మీరు అంటున్నారు, అది నిరూపించబడలేదు కదా. అంటే వేరే నిరూపించడం ఏముంది నాన్న, చూడు ఎలా ఉందో అది అటు చెప్తున్నా. ఇది చేత్ అన్నచో నా అది సరికాదు. ఎందుకు? శాఖాభేదేషు, వేరువేరు వేదాంత శాఖలైన వేరువేరు ఉపనిషత్తులలో వేరువేరు విధాలుగా ఈ ప్రాణ సంవాదము బోధింపబడినది. అన్యథా అన్యథా చ శ్రవణాత్, ముఖ్య ప్రాణము ఇంద్రియముల యొక్క ఈ గలట, ఈ జట్టి వేర్వేరుగా చెప్పారు, అన్నిట్లో ఒకలా లేదు. ఒకవేళ గాని యది సంవాద పరమార్థ ఏవ, నిజముగా ఈ సంవాదము జరిగి ఉంటే అభూత్ ఆయనో ఏకరూప ఏవ, ఒకే రూపంగా సంవాద సర్వశాఖాసు, సంవాదము సర్వశాఖలయందు సర్వ ఉపనిషత్తులయందు ఏకరూప, ఒకే విధంగా అశ్రోష్యత వినబడి ఉండెడిది అంటూ చెప్పారు. అంతేకాకుండా విరుద్ధానేక ప్రకారేణ నా శ్రోష్యత, అనేక రకములైనటువంటి విరుద్ధములైనటువంటి విధములుగా వినబడకుండా ఉండేది, ఏకరూపంగా వినబడేది, వివిధ రూపంగా వినబడకుండా ఉండేది. కానీ శ్రూయతేతు, కానీ వినబడుతోంది, వేర్వేరుగానే వినబడుతోంది. తస్మాత్, అందువలన సంవాద శృతినాం, ఈ ప్రాణేంద్రియ సంవాద ఘర్షణము చెప్పేటటువంటి శృతివాక్యములయందు తాదర్థం నాస్తి, తాత్పర్యం నాస్తి. తాదర్థ్యం, తాత్పర్యం, ఇదం పర్యం లేదు. ఈ విగానము ప్రస్ఫుటముగానున్నది. ఈ ఇన్కాంగ్రియన్సీ, ఈ ఇన్కన్సిస్టెన్సీ ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక ఉపనిషత్తుకి ఈ ప్రాణాది సంవాదం విషయము చాలా విగానంగా ఉంది. కాబట్టి జరగలేదు. నిజంగా జరిగి ఉంటే అన్నిట్లో ఒక్కలాగే ఉండేది. మనకు ప్రాణం యొక్క విశిష్టతను బోధించుటకే గాని అవతారాయ, అలాగే దార్ష్టాంతికమైన సృష్టి విషయంలో కూడా సృష్టి జరగలేదు. అవతారాయ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని మనస్సులో నిలపడానికి, తథా అదే విధముగా ఉత్పత్తి వాక్యాన్ని, సృష్టి వాక్యములను, సృష్టి జరిగింది ఆకాశం వాయువు ఆర్డరు రకరకములైనటువంటి సృష్టి వాక్యములను ప్రత్యేతవ్యాన్ని, దృష్టాంతంలో ఉన్న ప్రాణేంద్రియ సంవాదము జరగలేదు కదా, అలాగే ఉత్పత్తిని బోధించే వాక్యములందు కూడా తాదర్థ్యము, తాత్పర్థము, తాత్పర్యము, ఇదం పర్యము లేదని ప్రత్యేతవ్యాన్ని షుడ్ బి అండర్స్టూడ్ లైక్ దాట్, అలాగని అర్థం చేసుకో అంటూ బోధించారు. అప్పుడు పూర్వపక్షం వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటారు? వేర్వేరుగా ఉన్నది ఒక్కొక్క శృతిలోని ప్రాణ సంవాదమైన సృష్టి యొక్క వాక్యాలైనా సరే వేరుతనాన్నే చూపిస్తున్నాయి, కానీ ఏకాండిగా ఏకరాశిగా లేవు కదా. అంటే వేరువేరుగా ఉండడానికి మేము ఒక ఇంపార్టెంట్ కారణం చెప్తామండి, ఆ కారణం చూడండి అంటున్నారు పూర్వపక్షం. కారణం పనికొస్తుందో పనికిరాదో మనము డిబేట్ చేయాలి. ఓకే, పూర్వపక్షం కల్ప సర్గ భేదాత్, సర్గ సృష్టి, కల్ప కల్పము, సృష్టి కల్పముల యందు వేర్వేరుగా నుండుట వలన, అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క సృష్టి క్రమము ఒకలా ఉంది. ఈ ఉపనిషత్తు ఒక సృష్టి క్రమాన్ని వర్ణించవచ్చు, ఇంకొక ఉపనిషత్తు ఇంకొక సృష్టి క్రమాన్ని వర్ణించిందేమో. సంవాద శృతినాం అంటే సంవాదముల యొక్క వాక్యాలు ఉన్నాయి కదా, ప్రాణ ఇంద్రియ సంవాద శృతి వాక్యములు. ఉత్పత్తి శృతినాం చ, సృష్టి యొక్క ఉత్పత్తిని చెప్పేటటువంటి శృతుల యొక్క వాక్యముల యందు చ ప్రతిసర్గం,
అన్యథాత్వం ఇది చేత్. ప్రతి సర్గం, ఒక్కొక్క సర్గమును, ఒక్కొక్క సృష్టిని ప్రతి దానిని దాని 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 విషయమై అన్యథాత్వం వేరువేరుగా ఉండడము సమంజసమే ఇది చేత్ అన్నట్లయితే. ఓకే, ఏంటంటున్నారు? కల్పాలు, ఒక కల్పమా అండి చెప్పండి. లేదండి, చాలా కల్పాలు ఉన్నాయి. ఎన్ని ఇన్ఫైనట్ కల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో సృష్టి జరిగిందా అండి? ఆ జరిగినట్లుగా కథ చెప్తోందండి. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరిగి ఉంటుంది. అందువలన వేరువేరుగా చెప్పారు. అంతేకాని ఆ వేరుతనము అక్కడ సృష్టి జరగలేదనడానికి ప్రమాణం కాదండి ఇది. అలా చెప్పడానికి వీళ్ళే. సృష్టి జరిగింది, వేరుగా ఉంది, అదే కదా మీ అబ్జెక్షన్. వేరువేరుగా ఉంది, ఒక్కొక్క శృతిలో ఒక్కొక్కలా ఉంది, అన్యథా అన్యథాచ అన్నారు. అంటే అన్యథా అన్యథా ఉండడానికి కారణము కల్పసర్గభేదాత్ సంవాద శృతీనాం ఉత్పత్తి శృతీనాం చ ప్రతిసర్గం అన్యథాత్వం ఇది చేత్. సిద్ధాంతం నా, నాట్ పాసిబుల్, నాట్ లైక్ దాట్. వాట్ యు అండర్స్టూడ్ ఇస్ నాట్ కరెక్ట్. నిష్ప్రయోజనత్వాత్ యథోక్త బుద్ధ్యవతార ప్రయోజన వ్యతిరేకేణ. యథోక్త ఆల్రెడీ నేను చెప్పినటువంటి బుద్ధి అవతార ప్రయోజనేన, బుద్ధిలో ఏకత్వాన్ని స్థిరపరచడము అనేటటువంటి ప్రయోజనము కంటే వ్యతిరేకేణ, వేరైనటువంటి ప్రయోజనము ఇంకొకటి లేదు. నహి అన్య ప్రయోజనత్వం సంవాదోత్పత్తి శృతీనాం శక్యం కల్పయితుం. అన్య ప్రయోజనత్వం చెప్పినటువంటి అవతారాయ అనే ప్రయోజనం తప్ప, ఏకత్వ బోధన అవతారాయ అనే ప్రయోజనం తప్ప అన్య ప్రయోజనత్వాన్ని సంవాద ఉత్పత్తి శృతీనాం, సంవాద శృతీనాం ఉత్పత్తి శృతీనాం. సంవాద శృతీనాం అంటే ప్రాణము ఇంద్రియాలు వచ్చిన ఘర్షణ. ఉత్పత్తి శృతీనాం అంటే ఆకాశాద్వాయు ఇటువంటి సృష్టి యొక్క శృతుల యందు అన్య ప్రయోజనత్వం కల్పయితం నా శక్య. కల్పించడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు చూడాలి. ఓకే, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా సృష్టి జరిగి ఉండొచ్చు మహానుభావ. అయ్యా శంకరాచార్య, మీకే చెప్తున్నాం, ఒక్కొక్క కల్పంలో సృష్టి ఒక్కొక్క విధంగా జరిగింది. అందువలన వాళ్ళు వేరువేరుగా రాశారు. దే హ్యావ్ డాక్యుమెంటెడ్ డిఫరెంట్లీ. సృష్టి అనేది ఒక పర్యాయం జరిగి అంతమయ్యేది కాదు కదా. ఇది చక్రభ్రమణంగా ఆవృత్తం అవుతూ ఉంటుంది కదా. ఒక సృష్టి, ఒక కల్పము, అనేక కల్పాలు, అనేక విధాలుగా సృష్టి జరిగి ఉండవచ్చును కదా. కానీ సృష్టి జరగలేదనకండి, జరిగింది. కానీ అనేక విధాలుగా జరిగింది, అనేక విధాలుగా రిపోర్ట్ చేశారు. దీంట్లో తప్పేముంది? సంవాద శృతీనాం, ప్రాణేంద్రియ సంవాదాన్ని చెప్పేటటువంటి శృతివాక్యముల యందు భేదము ఉన్నది. ఓకే, శృతీనాం ఉత్పత్తి శృతీనాం చ, ఉత్పత్తిని చెప్పేటటువంటి వేరువేరు శృతుల యందు కూడా భేదం ఉన్నది. సరే, ఎందుకు ఆ భేదం వచ్చింది? ఎందుకు భేదము? అనేక కల్పాల యందు సృష్టి అనేక రకములుగా జరిగి ఉండనోపును. ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ లైక్ దాట్. సో సృష్టి జరగలేదు అని మీరు కన్క్లూడ్ చేశారే, అది మాకు సమ్మతంగా లేదు. ప్రతిసర్గం అంటే సృష్టిని ఉద్దేశించి, ప్రతి అంటే ఉద్దేశించి, ప్రతిసర్గం అన్యథాత్వం, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధముగా భేదముగా జరిగి ఉండుట వలన ఇది చేత్ అని పూర్వపక్షం వాళ్ళు వాదించినట్టయితే, ఈ భేదమును బట్టి సృష్టి జరగలేదు అని మీరు చెప్తున్నారు కదా, అలా చెప్పడానికి వీల్లేదు అని పూర్వపక్షం అబ్జెక్ట్ చేసినట్లయితే, పూర్వపక్షం త్రోసిపుచ్చింది. సృష్టి జరిగిందన్నారు. ఎందుకు జరిగిందన్నారు? భగవత్పాదులు అన్నారు వేరువేరుగా ఉందయ్యా. నిజంగా జరిగి ఉంటే అన్ని ఒకలాగే రిపోర్ట్ చేసి ఉండేవి కదా. వేరువేరుగా జరిగి సృష్టి జరగలేదు అంటే, లేదు సార్, కల్పాలు చాలా ఉన్నాయి, సృష్టి అనేక సార్లు జరిగింది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరిగి ఉండొచ్చు, అంచేత ఆ విధంగా వ్రాయబడి ఉంది. ఈ భేదానికి సృష్టి జరగలేదనే తాత్పర్యం కాదు, సృష్టి అనేక విధాలుగా అనేక కల్పాలలో జరిగింది అని చెప్పుకోవడం సమంజసము అంటూ పూర్వపక్షం భగవత్పాదుల వారి సృష్టి జరగలేదనే వాదాన్ని త్రోసిపుచ్చింది. ఇప్పుడు కల్పభేదాత్ అంటే కల్పముల యందు ఈ విగానము, ఈ భేదము ఎందువల్ల వచ్చింది? సృష్టి యందు ఈ విగానము కల్పభేదముల వలన విగానం అన్నారు. మరి ఎలా?
మరి భగవత్పాదులు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఓడిపోయింది కదా, మరి ఈయన ఎలా సమర్థిస్తారు? దట్ ఈస్ ద బ్రిలియన్స్. నా నా మీ వాదము సరికాదు. సృష్టివాక్యాలు కల్పనయే. జీవబ్రహ్మ ఏకత్వమును బోధించడమే ప్రయోజనం. జీవబ్రహ్మ ఏకత్వ బుద్ధి అవతారాయ, అదే ప్రయోజనము. ఎందుకు? సిద్ధాంతం కల్పముల భేదము వలన ఈ విగానం అని మీరు సమర్థించినా, ఈ డిఫరెన్సెస్ ఒక్కొక్క శృతిలో ఒక్కొక్క విధంగా శృతి వాక్యాలు ఉన్నాయి, శృతి ఉత్పత్తి వాక్యాలు ఉన్నాయని మీరు కల్పభేదాలని పెట్టి కల్పసర్గ భేదాత్ అని సమర్థించిన సరికాదు. నిష్ప్రయోజనత్వాత్. వాట్ ఏ బోల్డ్ స్టేట్మెంట్. మీరు చెప్పినటువంటి వాదన సరిపడదు. ఎందుకు? సృష్టిని చెప్పే శృతివాక్యాలకు జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించడమే తాత్పర్యం. ఇంకా వేరే ప్రయోజనం లేదు. అంతకంటే వేరే ప్రయోజనం లేదు. బుద్ధి యందు అభేద బుద్ధిని పెట్టడానికే ప్రయోజనము. యథోక్త బుద్ధి అవతారాయ, ముందు చెప్పిన జీవ బ్రహ్మ ఏకత్వ బుద్ధిని స్థిరపరచుటకే కాని వేరు కాదు. బుద్ధ్యవతార ప్రయోజన వ్యతిరేకేణ ఏకత్వ బుద్ధిని స్థిరపరచుట కంటే వేరే అన్యమైన ప్రయోజనము నాస్తి, లేదు. దేనికి? సంవాద ఉత్పత్తి శృతినం. సంవాదము అంటే ప్రాణములకు ఇంద్రియములకు మరి మధ్య జరిగిన సంవాదము అనేది దృష్టాంతం. ఉత్పత్తి శృతులు అంటే సృష్టి ఏ క్రమం ఏ విధంగా వచ్చిందో దాన్ని చెప్పేటటువంటి శృతి వాక్యాలు. అంటే ప్రాణేంద్రియ సంవాద శృతి వాక్యాలు దృష్టాంతంలో చెప్పిన వాటికి, ఉత్పత్తిని బోధించే శృతి వాక్యాలు దాష్టాంతికంలో చెప్పిన దానికి అన్య ప్రయోజనత్వం. అంటే మొదటి దాంట్లో ప్రాణ వైశిష్ట్య బోధన, ప్రాణేంద్రియ సంవాదంలో జీవ బ్రహ్మ అభేద జ్ఞానం కలిగించడం ఉత్పత్తి బోధన. వీటికంటే వేరే ప్రయోజనం లేదు. కల్పయితం న శక్యం హి. వేరే ప్రయోజనమును కల్పించుటకు సంభవము కాదు, వీలు పడదు. కనుక సృష్టిని గురించే వాక్యములు, బోధించే వాక్యాలు అర్థవాదము, గౌణము, నిష్ప్రయోజనము. నిజానికి జగత్ సృష్టి లేదు. ప్రమాణం ఎందుకంటే ఎలా ప్రయోజనం లేదని సార్ మీరు. వై డిడ్ యు సే దట్? నేను చెప్పేస్తాను. సృష్టి బుద్ధి అవతారాయ ఉంది, వేరే ప్రయోజనం లేదండి. ఈ యొక్క భిన్నత్వాన్ని బోధించడం అనేది ఏకత్వాన్ని చెప్పడానికే ప్రయోజనం తప్ప ఈ భిన్నత్వం గౌణము వేరే ప్రయోజనం లేదు అన్నారు. వై? యూ హ్యావ్ టు నౌ టెస్ట్ ఇట్ అగైన్ ది స్టేట్మెంట్ అగైన్స్ట్ ది ప్రమాణం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రమాణం? ప్రమాణం అంటే వ్యాలిడిటీ ఆఫ్ ఎ మెషర్, వ్యాలిడేషన్ ఆఫ్ ఎ మెషర్. ఏదైనా ఒక మెషర్ ఉందనుకోండి, దాన్ని రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ అని రెండు చూస్తాం. రిలయబిలిటీ అంటే ఏమిటి? ఓ వేయింగ్ మిషన్ మీద నిలబడితే 65 కిలోలు, మళ్ళోసారి నిలబడ్డారు 64.9, ఇంకోసారి నిలబడ్డారు 65.1. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రిలయబుల్. That means it is giving this almost the same reading again and again. That's called the reliability. What is validity? Validity is showing the truth. సపోజ్ ఒక వేయింగ్ మిషన్ ఉంది, 100 సార్లు నిలబడ్డాం. 100 సార్లునేమో మనిషి వ్యక్తి యొక్క వెయిట్ 65, అది 95 చూపిస్తుంది. 95 ఒక్కసారి అన్నిసార్లు 95 మీద నిలబడింది. అంటే వెరీ రిలయబుల్ but not valid. It is not showing the reality. Reality is 65, but it is showing 35. There is a gross error there. So that is validity. Okay. Now, the Shruti కూడా ఈ విధముగా వ్యాలిడేట్ చేయడానికి కొన్ని యార్డ్ స్టిక్స్ ఇచ్చింది. ఆ యార్డ్ స్టిక్స్ వేదాంత విద్యార్థులు మనము తెలుసుకొనవలసి ఉన్నది. ఏమిటండి వ్యాలిడేషన్ క్రైటీరియా? చూడండి. అనధిగత, అబాధిత, అసందిగ్ధ, అర్థవత్, జ్ఞానజనక ప్రమాణం. A pramanam, a validity of a measure is determined by anadhigata, abadhita, asandigdha, ardhavat, jnana janaka pramanam. Now,
we'll see what are these things and apply the Shruti Vakyas of Utpatti to this and see whether it is valid or not. ప్రయోజనం ఉన్నదా లేదా చూడాలి. అనధిగత, ఇది వరకు తెలియని క్రొత్త విషయాన్నే తెలియజేసేది. ఆకాశం తెలుస్తుందా, వాయువు తెలుస్తుందా, భూమి తెలుస్తుందా? ఇవన్నీ ముందు తెలిసినవేగా, మళ్ళీ ఇలా వచ్చేయని చెప్పడంలో అర్థమే ఉంది దానికి. ఎలా వస్తే ఏమిటి, ఉన్నాయిగా, కనపడుతున్నాయి, ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి, క్రొత్త విషయం ఏం కాదు. అబాధిత, ఏ కాలంలోనూ ఇతర జ్ఞానంతో కొట్టివేయబడనటువంటిది అయి ఉండాలి. అబాధితం అంటే 3 కాలాలలోనూ ఉండాలి. ఓకే, జ్ఞానంతో ఇతర ఇతర జ్ఞానాలతో, ఇతర ప్రమాణాలతో కొట్టివేయబడకుండా ఉండాలి. చూడండి, ఒక్కొక్కసారి ఈ పంచభూతాలలో మనం 3 4 కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. 5వది ఎక్స్పీరియన్స్ అవ్వదు, అబాధితం కాలేదు, అక్కడ బాధితం అవుతుంది. అసందిగ్ధము, ఎటువంటి సంశయము అనుమానము లేకుండా ఉండాలి. అర్థవత్, అర్థము అంటే ప్రయోజనం, అంటే ప్రయోజనం ఉండాలి. సృష్టిని తెలుసుకున్నామండి. సృష్టిని తెలుసుకుంటే, సృష్టి క్రమము వలన, సృష్టి క్రమము తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని ఎక్కడైనా ఒక వాక్యం రాసుందా? కర్మలు చేస్తే ఈ కర్మకి ఫలితం వస్తుంది, ఈ ఉపాసన చేస్తే ఈ దేవుణ్ణి పొందుతావు, ఈ విధమైనటువంటి కర్మలు చేస్తే ఈ పుణ్యలోకాలు వస్తాయి, ఈ విధమైన పాపకర్మలు చేస్తే ఈ నీచ జన్మలు వస్తాయని వాక్యాలు ఉన్నాయి. సృష్టిని తెలుసుకుంటే నీకు మోక్షం అనే ఆత్యంతిక ప్రయోజనము ఉన్నది అనేటటువంటి ఒక వాక్యము ఎక్కడా కానరాదు. జ్ఞానజనకం అంటే యథార్థ జ్ఞానాన్ని చూపించాలి. యథార్థ జ్ఞానం అంటే ఏమిటి? త్రికాలాలలో అబాధ్యంగా ఉండాలి. మరి ఇప్పుడు మనకి సృష్టి వలన కలిగినటువంటి జ్ఞానము త్రికాలాబాధ్యం కాదు, అనిత్యం. ఉన్నది ఉన్నట్లు కనబడలేదు, సూర్యుడు గారు ఉదయిస్తున్నట్టు కనిపిస్తోంది, నిజంగా ఆయన ఉదయించటం లేదు. ఆకాశం నీలంగా కనిపిస్తోంది, నిజంగా అది నీలంగా లేదు. అంటే యథార్థ జ్ఞానాన్ని ఇవ్వడం లేదు, సరి అయిన యథార్థ జ్ఞానాన్ని పుట్టించేది అయి ఉండాలి. సృష్టి వాక్యాలను పరిశీలించండి, పై డిబేట్కు నిలబడతాయా? సృష్టి జ్ఞానం వలన మోక్షం సంభవము. ఉపనిషత్తు నంబర్ సో అండ్ సో నో, not even one sentence you can find that Srushti Jnana gives the ultimate liberation. ఓకే, సృష్టి వాక్యములు అన్యథాగా ఉన్నాయి. అంటే అన్నీ ఒకలా లేవు, అసందిగ్ధంగా లేవు, సందిగ్ధంగానే ఉన్నాయి. ఏది ముందు పుట్టిందో, ఏది వెనక పుట్టిందో, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంటే సందిగ్ధంతో కూడి ఉన్నాయి. ప్రయోజనమనంత అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా మూర్ఖుడు కూడా ప్రవర్తించడు. సృష్టికి ప్రయోజనం ఉంది, సృష్టికి ప్రయోజనం ఉంది. ఏదో కనిపిస్తోంది, వ్యవహారం నడిపిస్తున్నాం, పంచభూతాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుని శరీరం ఏర్పడింది, వాటితో ఆనందాలతో తింటున్నాం, బతుకుతున్నాం. సృష్టికి ప్రయోజనం ఉంది. సృష్టి క్రమానికి ఏమిటి ప్రయోజనం? సృష్టి ఇలా జరిగింది అనే సృష్టి విజ్ఞానానికి ప్రయోజనం లేదు. అద్వైత జ్ఞానం తప్ప వేరే ఇతర ప్రయోజనములు నిలబడవు. అవి మిథ్యా ప్రయోజనములు, సత్యం కావు. అంటే ప్రమాణానికి వ్యాలిడేట్ చేయడానికి ఉన్నటువంటి అనధిగత, అబాధిత, అసందిగ్ధ, అర్థవత్, జ్ఞానజనకం ప్రమాణం అనేటటువంటి యాడ్ స్టిక్స్ని పెడితే ఈ సృష్టి వాక్యములు నిలబడలేదు. కాబట్టి ఎందుకైతే ఇది అసలు ప్రయోజనం లేదా? ఉంది, ఒక్కటే ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం? పారమార్థిక ప్రయోజనమే. యథోక్త బుద్ధ్యవతార అవతార ప్రయోజనాత్. యథోక్త, ముందు చెప్పినట్లుగా ఏకత్వాన్ని బుద్ధి ఎందు అవతార నిశ్చయించి ఏర్పరచడానికి కావలసిన ప్రయోజనము కంటే అన్య ప్రయోజనత్వం, వేరే ప్రయోజనత్వం నా అస్తి, లేదు బ్రదర్. నా పూర్వపక్షి సేస్, మీకేమిటి? వేరువేరుగా ఉండడానికేమో కల్పసర్గ భేదాత్ అంటే మీరు ఒప్పుకోలేదు, ప్రయోజనం లేదని కొట్టి పారేశారు. సరే, మేము ప్రయోజనాన్ని కల్పిస్తాం. ఈ సృష్టి కార్యక్రమాన్ని చెప్పడానికి
ఈ ఆర్డర్ని చెప్పడానికి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ, ఆ దేవతలు, ఆ పంచభూతాలు అని వర్ణించడానికి ఒక ప్రయోజనం ఉందండి, బలమైన ప్రయోజనం. ఆ ప్రయోజనం ఉంటే అప్పుడు ఇది సృష్టి జరిగినట్టేనా? సరే, ఏమిటా ప్రయోజనం చెప్పు. తథాత్వ ప్రతిపత్తయే ధ్యానార్థం అన్నారు పూర్వపక్షం. చూద్దాం. అంటే రెండవ వాదన, తథాత్వ ప్రతిపత్తయే ధ్యానార్థం ఇది చేత్. బాగుందయ్యా నీ ప్రయోజనం, నువ్వు చెప్పినటువంటి ప్రయోజనం చాలా బాగుంది. విశ్లేషించి చూద్దాం రా. కలహ ఉత్పత్తి ప్రళయానాం ప్రతిపత్తి అనిష్టత్వాత్, తస్మాత్ ఉత్పత్యాది శృతయ ఆత్మ ఏకత్వ బుద్ధ్యవతారాయ ఏవ న అన్యార్థాః కల్పయితుం యుక్తా అతః న అస్తి ఉత్పత్త్యాదికృతః భేదః కథంచన. వెరీ బోల్డ్ స్టేట్మెంట్. నా జాగ్రత్తగా అర్థం చేసుకో. దీని ముందు ఒకసారి మళ్ళీ పాత స్లైడ్ పాత ఇన్ఫర్మేషన్ రివ్యూ. వాళ్ళు ఏంటన్నారు? కల్పములు వేర్వేరు, ఒక్కొక్క కల్పంలో సృష్టి వేర్వేరు కాబట్టి వేర్వేరుగా కనపడుతుంది. సృష్టి జరిగింది, జరగలేదు అని చెప్పకండి. భేదము కల్పసర్గంలో వలన, కల్పములలో సృష్టి వేరువేరుగా ఉండడు. అరే, భేదం ఏదైనా చెప్పామంటే ఆ భేదానికి ఒక ప్రమాణం ఉండాలిగా, అది వ్యాలిడేట్ చేయాలి కదా. ఆ భేదము ఫలానా ప్రయోజనం కోసం ఈ ప్రమాణంలో ఉన్నటువంటి అనధిగత, అబాధిత అనేటటువంటి 5 ప్రమాణాలు ఉన్నాయి కదా. ఈ 5 ప్రమాణాలను పెట్టి చూడు. అలా చూస్తే ఆ భేదమునకు ఏ తాత్పర్యము, ప్రయోజనము కనపడలేదు, ఎక్సెప్ట్ యథోక్త బుద్ధ్యవతారాయ ప్రయోజనత్వాత్ అన్య ప్రయోజనం నాస్తి. కాబట్టి అయితే ప్రయోజనం ఉంటే కానీ ఉంటే ఒప్పుకుంటారా? ఓకే, చెప్పు నీ ప్రయోజనం ఏమిటో. ప్రయోజనం ఉంది సార్, చాలా ముఖ్యమైన ప్రయోజనమే ఉంది. సృష్టి విజ్ఞానానికి ప్రయోజనము గలదు. తథాత్వ ప్రతిపత్తయే ధ్యానార్థం. అంటే ప్రాణ సంవాద శృతి వాక్యాలకి, సృష్టి శృతి వాక్యాలకు కూడా ప్రయోజనం ఉన్నది. ఏమిటి? ధ్యానార్థం. ధ్యానం అనగా ఉపాసన, ఉపాసనకు పనికొస్తుంది. అది పెద్ద ప్రయోజనం. ఉపాసన చాలా మంచి ప్రయోజనం. ఏదైనా ఉపాసనకు పనికొస్తుందంటే అది చాలా మంచి ప్రయోజనం అవుతుంది. ఉపాసనకు పనికొస్తుంది అంటున్నారు వాళ్ళు. వీ కెన్ షో ఎన్ ఇంపార్టెంట్ ప్రయోజనం సార్, శంకరాచార్య సార్. దర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రయోజనం ఫర్ దీస్ వాక్యాస్. Bhagavad says that prayojanam is null and void. Why? Brilliant discussion follows. Tathatva, tathatvamu, tathatvamu అంటే ప్రాణాది సంవాదము, సృష్టిక్రమము. తథాత్వ ప్రతిపత్తి అంటే ప్రాణాది సంవాదం ఇలా ఉంది, సృష్టిక్రమము ఇలా ఉందని తెలుసుకొనుటకు ప్రయోజనము, ప్రతిపత్తి తెలుసుకొను ప్రయోజనము ధ్యానార్థం. అంటే ధ్యానము కొరకు, ఉపాసన కొరకు. ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ లైక్ దాట్. మీరు చెప్పిన ఆ ఉపాసన అనే ప్రయోజనాన్ని ముందు విచారించి చూద్దాం. అది ప్రయోజనం అవునో కదో మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రయోజనం కాదని మీరే మానేస్తారు ఈ ఆర్గ్యుమెంట్. మొదటిది 2 ఉన్నాయి మీ దాంట్లో. ప్రాణ సంవాదం ఒకటి ఉంది, సృష్టి క్రమం ఒకటి ఉంది. అంటే ప్రాణాది శృతి వాక్యాలు ఉన్నాయి, ఉత్పత్తి శృతి వాక్యాలు ఉన్నాయి. ప్రాణ సంవాదం అంటే ప్రాణాలకు ఇంద్రియాలకు మధ్యన సంవాదం. ఉత్పత్తి క్రమంలో ఆకాశము, వాయువు ఏదో ఆ క్రమం ఏదో ఉన్నది. ఈ రెండిటికి ప్రయోజనం ఉపాసనకు అన్నారు. ముందు ఆ ప్రాణ సంవాదాన్ని తీసుకుందాం. అంటే ప్రాణానికి ఇంద్రియానికి మధ్యన జరిగినటువంటి ఘర్షణ విషయం చూసుకుందాం. సమాధానం తీసుకోండి మాట. ప్రాణం అంటే ఏమిటండి? ఏమిటన్నా ప్రాణం అంటే? అది కాదురా, అది వ్యష్టి ప్రాణం. సమష్టిలో దాని పేరు ఏమిటి? హిరణ్య. జ్ఞాపకం ఉంది కదా, ప్రాణం అంటే హిరణ్య గర్భ. ఓకే. ఇంద్రియాలంటే ఏమిట్రా నాన్న? ఇంద్రియాలంటే ఏదో శరీరంలో ఉన్నాయండి, అవి కాదురా. ఇంద్రియాలంటే ఏమిటి? దేవతలు. ఓకే ఓకే, హిరణ్య గర్భ బ్రహ్మ, దేవతలు, వాటి మధ్యన సంవాదం. అదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. కరెక్ట్ అండి. కలహము, సంవాదము, జట్టి, ఒక విధమైన డిబేట్ జరిగింది అని తెలుసుకుని ఉపాసన చేసేవే వేసుకో. ఓకే,
ఇంద్రియాలన్నీ కలిసి హిరణ్యగర్భతో సంవాదం చేశాయి. ఇంద్రియాలనగా దేవతలు, దేవతలకు హిరణ్యగర్భ బ్రహ్మకు సంవాదం చేసింది. ఈ సంవాదము నిజము, దీన్ని నేను నమ్ముతున్నాను, దీన్ని నేను ఉపాసిస్తున్నాను అంటే ఏమిటైంది? ఆ హిరణ్యగర్భని, ఆ దేవతలను, ఆ సంవాదాన్ని అంటే ఆ ఘర్షణను, ఆ జట్టిని, ఆ కోరల్ని కూడా ఉపాసించావు నువ్వు. ఏమిటి ఉపాసించావు? సమాధానం ఉపాసించావు, దేవతలను ఉపాసించావు, అక్కడ దెబ్బలాడుకున్న దేవతల్ని, హిరణ్య గర్భను కూడా ఉపాసించావు. ఈ మూడిటిని ఉపాసన చేసావు. హిరణ్య గర్భ ఇంద్రియాద దేవతల కంటే ఉన్నతమని ఉపాసించావు, బాగుంది. దేవతల కంటే హిరణ్య గర్భ ఉన్నతన్నావు. అప్పుడు అగ్ని, వాయువు, భూమి వాటికన్నా హయ్యర్ పవర్ అయినటువంటి హిరణ్య గర్భను పొందుతావు. బాగానే ఉపాసన చేస్తే హిరణ్య గర్భలోకాన్ని పొందుతావు, బాగుంది. ఉపాసనలో క్వారల్ ఉందా? ఉందా లేదా? అవునండి, దాని పేరే సంవాద శృతి అండి. ప్రాణాది సంవాద శృతి. సమాధానం ముఖ్యం, లేకపోతే హిరణ్యగర్భ గొప్పనలా తెలుస్తుంది. సమాధానం. దాన్ని ఉపాసించావా? ఉపాసించావు. ఉపాసించాను. అయితే ఏమైందండి? ఉపాసనలో కలహం ఉందండి. ఆ కలహం కూడా పొందుతావు. ఎప్పుడైతే నీవు ఉపాసనకు తీసుకుని వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఉన్నది, ఆ ఘర్షణలో హిరణ్యగర్భ బ్రహ్మని తేలింది, అన్నిటికన్నా ముఖ్యమని తేలిందని ఉపాసిస్తే ఆ హిరణ్యగర్భ బ్రహ్మని పొందుతావు, ఈ కలహాన్ని కూడా పొందుతావు. హిరణ్యగర్భలోకం ఏమైనా మోక్షమా నీకు తెలుసా? చదువుకున్నాం కదా. హిరణ్య గర్భలోకము ఆత్యంతిక అమృతత్వం కాదు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ వెనక్కు రావలసి ఉంటుంది. రిటర్న్ టికెట్ లేని స్థితి ఇది కాదు. యద్గత్వాన నివర్తంతే తత్థామ పరమం మమ. దేనికైతే వన్ వే ట్రాఫిక్ టికెటే తప్ప రిటర్న్ టికెట్ లేదో, దేన్ని పొందుతారో అదే నా తాలూకా స్థానం. అది ఆత్మ. హిరణ్యగర్భ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది ఆత్యంతిక అమృతత్వాన్ని ఇవ్వదురా నాన్న. ప్రయోజనం అంటే ఏమిటి? ప్రయోజనం అంటే 3 కాలాలలో అబాధితంగా ఉండాలి. ఈ ప్రయోజనం బాధితం అయిపోతుంది కదా. వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. ఇవాళ స్వర్గంకి వెళ్ళాడు, రేపు వెనక్కి వచ్చేసాడు. ఇదేం ఆత్యంతికం అమృతత్వం కాదు కదా. చేత ప్రయోజనం హిరణ్యగర్భలోకాన్ని పొందడం ఆత్యంతిక ప్రయోజనం కాదు. సరే, చావు పుట్టుకల్లో ఉండడం నీకు సరదావా, లేకపోతే నిరంతరంగా మోక్షాన్ని పొందడం ఇష్టమా? చావు పుట్టుకలు నాకెందుకంటే బాబు, రోజు వస్తూనే ఉన్నా, పుడుతూనే ఉన్నాను, మళ్ళీ నాకు చావు పుట్టుకలు వద్దండి ఎవరైనా చెప్తారు కదా. ఎవరికీ అభిమతం కాదు. అలాగే కలహం ఎవరికైనా అభీష్టం అయి ఉంటుందా? అది కూడా అభీష్టం కాదు. ఇదేం ప్రయోజనమయ్యా? ఏదో ప్రయోజనం చెప్తారని చెప్పావు పెద్ద గొప్పగాను. నువ్వు చెప్పిన ప్రయోజనము వీగిపోయింది. ఎందుకు? హిరణ్యగర్భను ఉపాసిస్తే ఆత్యంతిక అమృతత్వం కానటువంటి తిరిగి వచ్చేటటువంటి స్థితిని పొందడం, ఆ కలహాన్ని కానీ ఒకవేళ పొందితే ఉపాసన ఫలితంగా కొట్టుకు సస్తూ ఉండడం, ఒకరితో ఒకళ్ళు కలహం పెట్టుకుంటుండడం, ఇవి ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అభీష్టం అవుతుందా? ఇది ప్రయోజనం కాదు అని బ్రిలియంట్ ఆన్సర్తో కొట్టుపడేశారు. శంకరాచార్యజీ gives an astounding reply for the ధ్యానార్థం ఆర్గ్యుమెంట్. ధ్యానార్థం అంటే ఉపాసనార్థం, ఉపాసన అనే ప్రయోజనం కోసం. యు వాంట్ టు ఇన్సిస్ట్ దట్ ది సృష్టి హ్యాస్ రియలీ హ్యాపెండ్. దట్ ఈస్ యువర్ పాయింట్, ఇజంట్ ఇట్? ఎస్ సార్, సృష్టి హ్యాస్ అకర్డ్. సృష్టి జరిగింది. ఎందుకు అలా చెప్పడం? అంటే ద్వైతం కావాలి వాళ్ళకి. ఎందుకు? సృష్టి ఉన్నదంటే జీవాత్మలు రావాలి. జీవాత్మలు అవుతే ఆత్మ ప్లోరల్ అయిపోతుంది. ఆత్మ ప్లోరల్ అయిపోతే ఆత్మకు సగుణం అయిపోతుంది. ఆత్మ అనిత్యం అయిపోతుంది. ఆత్మ పరతంత్రం అయిపోతుంది. అంటే ఏకత్వ ఆత్మ మరి ఉండదు, అద్వైతం దిగిపోతుంది. అందుకోసం ఎలాగైనా సృష్టిని నిలబెట్టాలని ఓ ప్రయోజనాన్ని చూపించారు. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారు? కలహ ఉత్పత్తి ప్రళయానాం ప్రతిపత్తేహి అనిష్టత్వాత్. కలహము, డిబేట్, కొట్టుకోవడం, జట్టి, సంవాదం. దేనివల్ల వచ్చింది అది కలహము? అదిగో ప్రాణాది శృతుల యొక్క విశ్లేషణ వల్ల కలహం. ఉత్పత్తి ప్రళయానాం ఎందుకు వచ్చింది? సృష్టి పుట్టింది,
ఈ ఆర్డర్లో పుట్టింది మళ్ళీ పుడుతుంది అంటే మళ్ళీ అసలు చావు పుట్టుకలు ఉన్నాయి అందులోని. అనిష్టత్వాత్ అనేవి ఉపాసన ద్వారా పొందుటకై కలహాన్ని, ఉత్పత్తి ప్రళయాన్ని పొందడం ఎవరికి అభీష్టము కాదు, కాలేదు. ఎంచేత ఉపాసన రూల్ ఏమిటి? యథా యథా ఉపాసతే తథా తథా భవతి. ఎవరైనా ఒక ఆయన విస్కీ బాటిల్ మీద ఉపాసన చేస్తున్నాడు అనుకోండి, ఆయన విస్కీతోనే పుడతాడు నెక్స్ట్ టైం. ఎవరైనా ఒక ఆయన ఒక కప్పనో పామునో అలా ఉపాసిస్తే కప్ప అయి పుడతాడు. ఎవరైతే దేనిని ఉపాసిస్తారో అదే అయిపోతారు. అది రూలు. యథా యథా ఉపాసతే తథా తథా భవతి. అలాగే సృష్టి క్రమాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తే ఏమవుతావు? సృష్టి వస్తుంది నీకు. సృష్టి క్రమాన్ని తెలుసుకొని ఉపాసన చేసినతే సృష్టినే పొందుతావు. సృష్టి పొందుతావు అంటే ఏమిటర్థం? చావు పుట్టుకలు ఉంటావు. చావు పుట్టుకలు నీకు తప్పవు. కలహాలలో కూరుకుపోవడము, చావు పుట్టుకల మధ్య అలా తిరుగుతూ ఉండడము, జాయస్వ మ్రియస్వ పునరపి జననం పునరపి మరణం మృత్యుస్స మృత్యుమాప్నోతి అనేటటువంటిది ఎవరికైనా అభీష్టమవుతుందా? అనిష్టత్వాత్ ఎవరికి ఇష్టపడదు కనుక. కనుక ఈ సంవాద శృతి వాక్యాలకు అంటే ప్రాణానికి, ఇంద్రియాలకు జరిగినటువంటి శృతి వాక్యాలకు, ఉత్పత్తి శృతి వాక్యాలకు అంటే ఆకాశాద్వాయు ఈ క్రమంలో చెప్పినటువంటి శృతి వాక్యాలకు ఒక్కటే ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం? ధ్యానం కాదు, ఉపాసన కాదు, ఏకత్వ జ్ఞానమే. తస్మాత్ ఉత్పత్యాది శ్రుతయ ఆత్మైకత్వ బుద్ధ్యవతారాయ ఏవ. తస్మాత్ బిగ్ తస్మాత్ దేర్ ఫోర్ ఉత్పత్తి ఆది శ్రుతయ, ఉత్పత్తి మొదలైనటువంటి శృతులకు. ఉత్పత్తి ఆది అంటే ప్రాణ సంవాద శృతి, ఉత్పత్తి ఆది శృతి రెండు కూడా. ఉత్పత్తి ఆది శ్రుతయ అంటే ప్రాణ సంవాద శృతి వాక్యాలకు, ఉత్పత్తిని సృష్టిని చెప్పే శృతి వాక్యాలకు ఆత్మ ఏకత్వ బుద్ధి అవతారాయ, ఆత్మ యొక్క ఏకత్వ బుద్ధిని డ్రిల్ చేయడానికి, టు టేక్ హోమ్ దట్ ఐడియా, దట్ బిలీఫ్ ఏవా మాత్రమే. ఉత్పత్తి సంవాద వాక్యాలకు ప్రయోజనము ఒక్కటే. ఆత్మైక బుద్ధి అవతారాయ ఏవ. జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుట మాత్రమే కానీ నువ్వు చెప్పినటువంటి ధ్యానము కాదు. ఒకవేళ ధ్యానమే దీని యొక్క ప్రయోజనం అనుకోండి, ఈ ధ్యానమే ప్రయోజనం అయినట్లయితే ధ్యానం చేస్తే, ఉపాసన చేస్తే, ఒక్క నిమిషం, హిరణ్య గర్భలోకాన్ని పొందడము కూడా ఆత్యంతిక అమృతత్వం కాదు, వెనక్కి రావాల్సి ఉంటుంది. కలహం కూడా పొందుతావు. చావు పుట్టుకలు ఎవరికి అభిమతం కాదు. అలాగే కలహం కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అదేం ప్రయోజనం తమ్ముడు? కలహోత్పత్తి ప్రళయానం ప్రతిపత్తే అనిష్టత్వాత్. కలహము, ఉత్పత్తి, ప్రళయాలనేవి ఉపాసన ద్వారా పొందడం ఎవరికీ అభిమతం కాదు. యథా యథా ఉపాసతే తథా తథా భవతి. కాబట్టి తస్మాత్ ఉత్పత్యాది శ్రుతయ ఆత్మైకత్వ బుద్ధి అవతారాయ, ఉత్పత్యాది శృతులకు ఆత్మ ఏకత్వ బుద్ధిని కల్పించడమే, దాన్ని మన యందు స్థిరపరచడమే దీని ప్రయోజనము. జీవబ్రహ్మ ఏకత్వ జ్ఞానం కలిగించడమే ప్రయోజనము. అంతేకాని దీనికి వేరే ప్రయోజనం లేదు. ఓకే. అన్యార్థ కల్పయితుం న యుక్త. ఇతర ప్రయోజనములు లైక్ యువర్ ధ్యానార్థం ఎట్సెట్రా ఊహించి కల్పించి చెప్పడం నా యుక్తము కాదు, పొసగదు. గెటింగ్ కలహ ఆర్ జన్మ is not desirable at all for anyone. What is the bottom line for all this discussion? Creation is unreal. ఏమిటి? Creation is unreal. ఎలాగా? Exactly like a dream. స్వప్నవత్. తస్మాత్, పవర్ఫుల్, తస్మాత్ ఉత్పత్యాది శ్రుతయ, all this noise about Srishti and the prana kalaha etc. is for ఆత్మైకత్వ బుద్ధి అవతారాయ ఏవ. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బుద్ధి అందు స్థిరపరచుటకు మాత్రమే తమ్మయ్యా.
మూడు అవస్థలలోనూ ద్వైతము లేదు. మొదటి నుంచి ఫాలో అవుతున్నావా నువ్వు మాండూక్యం? అవును సార్. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అని గురువుగారు ముందు చెప్పారా? ఆదౌ అంతే చ యత్ నాస్తి, ఏదైతే పుట్టడానికి ముందు పోయిన తరువాత లేదో అది మధ్యలో ఉన్నా కూడా లేనట్టే అని అర్థం. Interpretation will be such any other interpretation will be a misinterpretation. అన్యర్థ కల్పయితుం న యుక్త. ఎక్కడికి 3/4 ఆఫ్ ద కారిక అయింది, ఇంకొక పార్ట్ ఉండిపోయింది ఆఖరి భాగం. నాస్తి భేద కథంచన నేహ నానాస్తి కించన. నాస్తి భేద కథంచన, ఉత్పత్తి ఆదికృత అత, అందువలన ఉత్పత్తి ఆదికృతుల యందు భేద, ఉత్పత్తి మొదలైన వాటిని చెప్పే విషయంలో భేదము, అలా వాటి బోధించినప్పటికీ కూడా కథంచన నా భేద అస్తి, ఏ విధంగా చూసినా భేదం లేదు. ఓకే, నెక్స్ట్ అవతారికకు వచ్చాం. యది పరహ ఏవ ఆత్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఏకః పరమార్థః సన్ ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతిభ్యః అసదన్యత్ కిమర్థాయం ఉపాసనా ఉపదిష్ట. ఆత్మావారే ద్రష్టవ్యః ఏ ఆత్మాపహత పాప్మా సక్రతం కుర్వీత ఆత్మా ఇత్యేవ ఉపాసీత ఇత్యాది శృతిభ్యః కర్మాణి చ అగ్నిహోత్రాణి. ఉత్తరం శృణు తత్ర కారణం. నౌ ఈస్ కమింగ్ విత్ ఎ డిఫరెంట్ అటాక్ అబౌట్ దిస్ వన్. కారిక ఆఖరి భాగం. నాస్తి భేద కథంచన. ఇక్కడ ఏ విధమైనటువంటి భేదము లేదు, ఎట్లా చూసినా భేదం లేదు. కారిక ఆఖరి భాగము నాస్తి భేద కథంచన అతః ఉత్పత్త్యాదికృతో భేద కథంచన నాస్తి. దర్ ఇస్ నో డ్యూయాలిటీ. కథంచన ఏ విధముగానైనా, అంటే ఆత్మయందు 3 రకాల భేదాలు చెప్పాలి. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేవు. స్వగతం అంటే ఒకే శరీరంలో వేర్వేరు అవయవాలు ఉన్నట్టుగా ఆత్మయందు అవయవములు పార్ట్స్ లేవు, నిష్కలం. సజాతీయ అంటే వృక్షజాతిలో వృక్షజాతి ఉంది, అందులో మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, జామ చెట్టు, మద్ది చెట్టు లాగా వేర్వేరు వృక్షములు, అన్ని వృక్షజాతి అయినా వేర్వేరుతనం ఉంది. అలాంటి వేర్వేరుతనము కూడా ఆత్మయందు లేదు. విజాతీయ అంటే ఆత్మ కాకుండా ఆత్మ లాంటిది మరోటేదో సృష్టి కలిగించేది మరోటేదైనా ఉన్నది అంటే అది కూడా లేదు. ఈ 3 లేవని చెప్పడానికే కథంచన అనేటటువంటి దాన్ని వాడారు. త్రివిధా భేద నాస్తి, 3 రకములైన భేదములు లేవు. ఏమిటవి? సజాతీయత్వేన, విజాతీయత్వేన, స్వగతత్వేన వా భేదం నాస్తి. సజాతీయం అనే భేదం లేదు, విజాతీయం అనే భేదం లేదు, స్వగతం అనే భేదం లేదు. 3 రకాలుగా భేదం నాస్తి. కథంచన న భేద అస్తి నేహ నానాస్తి కించన. ఆత్మయందు ఏ భేదములు లేవు. సృష్టిని త్రోసిపుచ్చడం అయింది, బాగానే ఉంది. సృష్టిలో కల్పించిన భేదాలను కూడా త్రోసిపుచ్చాం. వై? భేదాలు ఉన్నాయి, లేదనడానికి వీర్లేదు. ఎంతో భిన్నత్వం కనిపిస్తూనే ఉంది. ఈ కనిపిస్తున్న భిన్నత్వాన్ని ఎలా త్రోసిపుచ్చాము? ఇట్ ఈస్ అపారెంట్ స్వప్నవత్ అని చెప్పాం. నస్తి భేద కథంచన. దిస్ ఇస్ ది కన్క్లూషన్. నౌ పూర్వపక్షి ఈస్ బ్రింగింగ్ ఎ న్యూ ప్రాబ్లం. వాట్ ఈస్ దట్? అవతారిక. నెక్స్ట్ సరేనండి, యు హ్యావ్ కన్క్లూడెడ్ దెర్ ఇస్ నో భేద. పరమాత్మ ఇస్ వన్, ఏకః పరః ఏవ ఆత్మ. యది, ఒకవేళ, యది మీరు అన్నట్టు, ఇఫ్ యు అగ్రీ అంటే కండిషనల్ ఇఫ్ అన్నమాట. ఇఫ్ యు ఆల్సో అగ్రీ దట్ పరః ఏవ ఆత్మ, పరమాత్మ ఏదైతే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, ఇలాంటి పదం వచ్చినప్పుడు నిత్యశుద్ధ,
నిత్యబుద్ధ నిత్యముక్త అని తెచ్చుకోవాలి. నిత్యశుద్ధము నిత్యబుద్ధము నిత్యముక్తం. నిత్యత్వం దాని తాలూకా జనరల్ ఇది. దాంట్లో శుద్ధత్వము నిత్యము శుద్ధము, నిత్యము బుద్ధము, నిత్యము ముక్తం. ఏకః పరమార్థ సన్, మీరు చెప్పినటువంటి పరమార్థము ఒక్కటే. అదే పారమార్థికంగా ఉన్న పరాత్మ. ఆ పరమాత్మ ఏవ యది ఒక్కటే ఉంటే అది నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము. లేకపోతే నిత్యశుద్ధము నిత్యబుద్ధము నిత్యముక్తము అయి ఒకే ఒక పరమార్థ సత్యము ఉన్నది అని చెప్తున్నారు. ఏకమేవ అద్వితీయం అంటే సత్తు ఒక్కటే మాత్రమే ఉన్నది, రెండవది ఏదీ లేదు అంటూ చాందోగ్య శృతిలో 6:2:2లో చెప్పారు. అసద్ అన్యత్, మిగిలినదంతా అసత్ అని శృతులు చెప్పుతున్నాయని మీరు నిర్ధారించినట్లయితే, నిర్ధారించారా? అవును అవును అవును. నాస్తి భేద కథంచన, ఇది మా ఫైనల్ రూలు. ఇక్కడ భేదం లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరహ ఏవ ఆత్మ, ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, ఏకః పరమార్థ సన్. అసద్ అన్యత్, మిగతాదంతా అసత్. ఇది మా నిర్ణయం. నిర్ణయించారా? చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఏమిటో. కిమర్థ ఇయం ఉపాసన ఉపదిష్ట. ఇయం, ఇదిగో ఈ కనపడుతున్న, ఈ కింద చెప్పబడిన తరువాత స్లైడ్లో వచ్చే ఉపాసనలు ఉపదేశాలు కిమర్థ, ఏ ప్రయోజనము కొరకు. ఉపాసన వాక్యాలు ఉన్నాయా శృతిలోని? ఉన్నాయా? ఉన్నాయి సార్, బోర్డ్ అని ఉన్నాయి. ఉపదేశ వాక్యాలు ఉన్నాయా? ఈ విధంగా దీన్నేమో ఉపాసించు అని విధివాక్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటికి ఏమర్థం చెప్పమన్నారు? అవన్నీ వేస్ట్ అంటారా? అవన్నీ తీసి అవతల పడేద్దామా? లేకపోతే వేదాన్ని కట్ చేసి ఉపాసనలో కర్మకాండం తీసేసి ఇది వేదం కాదండి, ఈ ఒక్క వేదాంతం పార్టీ వేదం అండి అని పెట్టుకుందామా? అది మీకు సమ్మతమా? మీరు మొత్తం అంతా వేదాన్ని ప్రమాణం అని చెప్తారు కదా. అప్పుడు ఆ కర్మకాండలో చెప్పినటువంటి కర్మలను, అక్కడ చెప్పినటువంటి ఉపాసనలను, వాటికి చెప్పినటువంటి విధివాక్యాలను ఏ ప్రయోజనంతో సమర్థిస్తారు? కిమర్థ ఏం ఉపాసన ఉపదిష్ట. వండర్ఫుల్ క్వశ్చన్. ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద డిస్కషన్. చూద్దాం. దీనికోసమే రాబోయే కార్యక్రమం వస్తుంది. అదేమిటో చూడాలి, చూద్దాం. రాబోయే కార్యక్రమం ఇప్పుడు వెళ్ళం, వచ్చే వారం వెళ్తాం. కానీ ఈ భాష్యాన్ని అవతారికని అర్థం చేసుకుంటాం. కిమర్థాయం ఉపాసన ఉపదిష్ట. ఈ క్రింద చెప్పబోయే ఉపాసన వాక్యములకు ఏమి ప్రయోజనం ఉంటుంది? ఏమిటా వాక్యాలు? ఆత్మావా రే ద్రష్టవ్య అంటూ బృహదారణ్యకంలో 2:4-5లో చెప్పబడినటువంటి మైత్రేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకున్నారు. ఇది 2 సార్లు వస్తుంది. ఆత్మావా అరే ద్రష్టవ్య అనేది ఉపనిషత్తులో. ఇక్కడ 2, 4, 5 ఇచ్చారు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య హే మైత్రేయి. అరే మైత్రేయి, ఓ మైత్రేయి, ఆయన భార్య, అంతేకాకుండా ఆత్మజ్ఞాన సంపన్నురాలైన మైత్రేయమ్మను ఉద్దేశించి యాజ్ఞవల్కులు గారు అంటున్నారు, ఆత్మావా వా అంటే వై, నిశ్చయంగా ఆత్మావా అరే ద్రష్టవ్య, దర్శించవలసినది, శ్రోతవ్య వినవలసినది, మంతవ్య ఆలోచించవలసినది, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసన చేయవలసినది. ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన. ఆత్మ యొక్క దర్శనము, శ్రవణము, మననము, విజ్ఞానము వలన ఇదం సర్వం, ఈ సృష్టి తాలూకా కార్యక్రమం అంతా వేదితం, తెలియవస్తుంది అంటూ ఇంకా అక్కడ ఆత్మనస్తు కామాయ అనేటటువంటి మంత్రభాగం కూడా ఉంది. అది ఆయన కోట్ చేయలేదు, అది కూడా చూద్దాం. లోకంలో భర్త, భార్య, పిల్లలు, ధనము, ఇతర వస్తువులు కూడా ప్రియమైనవి కావు. ఎందుకు? కేవలం ఆత్మ సంతోషం కోసమే ప్రియమైనవిగా అనిపిస్తాయి. ఆత్మనస్తు కామాయ, భార్య, పిల్లలు, ధనము ప్రియం అవవు. ఆత్మనస్తు కామాయ అంటే ఆత్మ కొరకే. మీరు ఆలోచించండి,
కొడుకు ఎంతో ప్రియము, కొంచెం మన మాట వెనకపోతే ఏమిటవుతుంది? మెల్లగా అప్రియంలోకి దిగుతాడు. ఎదురు తిరిగితే పూర్తిగా విరోధం అవుతాడు. అంటే ఎవరి కోసము? నా ప్రయోజనము నెరవేరుతున్నంత వరకు సంతోషం కలిగిస్తాయి ఏ వస్తువైనా సరే. ఎప్పుడైతే నాకు ప్రియముగా లేదో, రవిప్రకాష్ గారు అన్నారు, ప్రియంగా మాట్లాడండి. బా, రవిప్రకాష్ గారు చాలా మంచివారు అన్నట్టు. ఆయన ఏదైనా కొంచెం అప్రియంగా మాట్లాడితే వెంటనే నాకు అప్రియం అయిపోతారు ఆయన. ఎందుకు? నాకు ప్రియంగా ఉంటేనే ఆయనకు ఉపయోగం. ఇదే అక్కడ చెప్తున్నారు. సాధన మార్గం ఏమిటి? అందుకే ఆత్మను ద్రష్టవ్య, దర్శించాలి, శ్రోతవ్య, వినాలి, మంతవ్య, మననం చేయాలి, నిధిధ్యాసితవ్య, ధ్యానించాలి. అంటే ఏం చెప్పారు? ఇప్పుడు ధ్యానించాలి అంటే ఏమిటి? ధ్యానించేవాడు ఒకడు, ధ్యానించబడే ఆత్మ. సో దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ ద్రష్ట అండ్ శ్రోత అండ్ మంత అండ్ నిధిధ్యాస. నిధ్యాసం చేసేవాడు దేనిని? వీడు చేస్తున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, మన ఆలోచిస్తున్నాడు, ధ్యానం చేసి ఆత్మని. అంటే ఆత్మ నేను. ద్వైతం ఉందా? ఈ ప్రిస్క్రిప్షన్లోనే రెండు ఉన్నాయి. సర్వం విజ్ఞానం. ఆత్మను తెలుసుకుంటే మొత్తం విశ్వం అంతా బోధపడుతుంది. ఎవరికి బోధపడుతుంది? తెలుసుకునే తత్వం ఒకటి, బోధపడేటటువంటి వాడు ఒకడు అనే ద్వైతము ఆ ప్రిస్క్రిప్షన్లోనే ఉంది. మహాత్మా దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇంకొక కొటేషన్ ఇచ్చారు. ఈ ఆత్మ అపహత పాత్మ. ఇది చాందోగ్యంలో 8:7 యహ ఎవడైతే ఆత్మ అపహత పాప్మ ఆత్మ యందు పాపములు లేవు, విరజ ఏ రజము రజస్సు లేదు, మృత్యువు లేదు, విశోక శోకం లేదు, విజిగత్సో ఏ విధమైనటువంటి దుఃఖం లేదు, అపిపాస సత్యకామ సత్యసంకల్ప సహ ఆత్మ అన్వేష్టవ్య అన్వేషించవలసి ఉన్నది, స విజిజ్ఞాసిస్తవ్య అది తెలుసుకోవలసి ఉన్నది, స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి అది లోకములన్నింటినీ వ్యాపించి ఉంటుంది, సర్వాంశ్చ కామాన్య ఆత్మ ఆత్మానం అనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ. ప్రజాపతి విద్య అని వస్తుంది. ప్రజాపతి గారు బోధిస్తున్నారు. ఆ ప్రజాపతి గారు ఆత్మ అనేది అపహత పాత్మ, విరజ, విమృత్యు, విశోక, విజిగత్స, అపిపాస, సత్యకామ, సత్యసంకల్ప, అన్వేష్టవ్య, విజిజ్ఞాసితవ్య అంటూ బోధించుకొచ్చారు. అంటే ఏమిటి? తెలుసుకునేవాడు, తెలుసుకోబడే ఆత్మ అనే ఒక ఉపాసనలాగా చెప్పారు అక్కడ కూడా. యా ఆత్మ అపహత పాత్మ అన్నది. అలాగే నా క్రతుం కుర్వీత అని ఇంకొక మంత్రం చూపిస్తున్నారు వాళ్ళు. పూర్వపక్షం వాళ్ళు చాలా చాలా గూఢమైనటువంటి ప్రమాణాలను చూపిస్తున్నారు. ఇది ఎక్కడొచ్చింది? 3:14 ఒకటి దీంట్లో వస్తుంది. ఇప్పుడు మనం చదవబోయే అధ్యాయం, చదువుతున్న అధ్యాయంలోనే 14వ ఖండంలో వస్తుంది. సర్వం కల్పితం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అథ ఖలు క్రతుమయ పురుష యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి న సక్రతుం కుర్వీత. ఈ నిశ్చయాన్ని చేసుకో అనుంది. సక్రతుం కుర్వీత ఆత్మనే నిశ్చయంగా పెట్టుకో అంటే చెప్పింది. అంటే నువ్వు నిశ్చయాన్ని పెట్టుకో, ఆత్మ నిశ్చయం చేసుకోబడేది అనేటటువంటి ద్వైతం ఉపాసన నిశ్చయం బోధించబడింది. ఇంకా ఆత్మ ఇత్యేవ ఉపాసీత అత్ర హేతే సర్వ ఏకీభవంతి విరోధరణిక. ఆత్మ ఇతి ఏవ ఉపాసీత ఈ ఆత్మయే ఉపాసించదగినది అని ఒక విధివాక్యం కూడా చెప్పబడింది. ఆ విధంగా అనేక శృతులలో ఆత్మను ఉపాసించు లేక ఆత్మను తెలుసుకో అంటూ చెప్తూ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. భగవత్పాదులు ఇవ్వలేదు ఈ కొటేషన్. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ పరమును ఆప్నో దీర్ఘం ఉండాలి. ఆప్నోతి పరం. బ్రహ్మవిత్తు పరబ్రహ్మను పొందుతాడు. అంటే బ్రహ్మవిత్తు వేరు, పరబ్రహ్మం వేరు అన్నట్టుగా విధివాక్యాలు ఉన్నాయి. వీటన్నిటిలో తెలుసుకునేవాడు, ఉపాసించేవాడు, సాధకుడు అని ఒక భాగము, తెలుసుకొనబడేది, ఉపాసించబడేది అనేటటువంటి ఆత్మ అనేటటువంటి విభాగము
క్లియర్గా కనిపిస్తున్నాయి కదా గురువుగారు. ద్వైతం ఉంది కదా, అనేక శృతులలో ఈ విధంగా బోధించబడినది. ఇంతేనా? కర్మాణి చ అగ్నిహోత్రాదీని, అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలు, అగ్నిహోత్రము, జ్యోతిష్టోమము, వాజపేయము, అశ్వమేధము, పుత్రకామేష్టి, ఇలా రకరకాల కర్మలు చేయమన్నారు. నువ్వు కర్మ చేసేవాడివి, వీడి యజమాని, చేయబడేది కర్మ, చేయించాయనటువంటి గురువుగారు. ఆయన ఆయన వస్తారు, ఇంకో గానం చేసేవాడు ఉద్గాత ఒకడు ఉంటాడు, ఫలితం మరొకటి వస్తుంది. ఈ తాలూకా డివిజన్ కూడా కర్మలలో ఇంకా క్లియర్గా కనపడుతుంది. అంటే చేసేవాడు, చేయబడేది అనేటటువంటిది ఉపాసనలోను, కర్మలలోను, ఈవెన్ వేదాంతాన్ని బోధిస్తున్నటువంటి వాక్యాలలో కూడా, ఇప్పుడు మేము ఇచ్చినటువంటి వాక్యాలలో ఈ విధంగా ఉన్నది కదా. ఇక్కడ కూడా కర్మలు విధించబడుతున్నాయి. కిమర్థ యం ఉపాసన ఉపదిష్ట. యం ఈ చెప్పినటువంటి ఉపాసన, ఈ ఉపాసనలు, ఈ కర్మలు, ఇవన్నీ కూడా ఉపదిష్ట ఉపదేశించబడినవి. కిమర్థ యం, ఇవన్నీ ఎందుకు అంటే ఉత్తరం. శృణు, అటెంటివ్లీ లిసన్. శృణు, అవధారయ, తత్ర, ఆ విషయమునందు. కారణం శృణు, కారణాన్ని విను. ఈ విధమైనటువంటి విధముగా బోధించడం, శృతి చెప్పడానికి బలమైన కారణము గలదు. ఆ కారణము రాబోయే కారికలో నీకు బోధిస్తాను, 16వ కారికలో అంటూ గౌడపాదుడు శృణు తత్ర కారణం. ఈ విషయమై కర్మలను, ఉపాసనలను శృతియే విధించడానికి. ఎప్పుడైతే బ్రహ్మ ఏకత్వం అన్నామో, ఏకమేవ అద్వయం బ్రహ్మ, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఏకం పరం బ్రహ్మ అని మీరు అంటున్నారు కదా. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఉపాసన వాక్యాలకు, కర్మవాక్యాలకు ద్వైతాన్ని బోధిస్తున్నట్టున్నాయి కదా. ఇక్కడ ప్లూరాలిటీయే కనబడుతుంది, కానీ ఏకత్వం ఎక్కడుంది? వీటికి ఏమి ప్రయోజనము? ఇవన్నీ ప్రయోజనం లేకుండా పోతాయా? ఏకమేవ అద్వయం బ్రహ్మ అని మనం నిర్ణయం చేస్తే వీటికి ఏం ప్రయోజనం చెప్తారు గురువుగారు. నాన్న, తొందరపడకు సుందరవదన. వచ్చే క్లాసులో ఈ విషయం గురించి శృణుతత్ర కారణం. ఉన్నది ఒక్క అద్వయపర బ్రహ్మమే అయితే ద్వైతం అంతా కార్పణ్యం అన్నారు మీరు, దీనత్వం అన్నారు, పిటియబుల్ అన్నారు, ఉపాసనలు కర్మకాండ ఎందుకు ఉన్నాయి? జవాబు చెప్పండి అని అడిగారు. వచ్చే క్లాసులో చూద్దాం. నక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం